తెలుగు ఫిలిం చేంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం చేంబర్ నుంచి అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6వ తేదీన ప్రతి సంవత్సరం తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం ఇచ్చే అవార్డ్స్ తో పాటు ఫిలిం చేంబర్ నుంచి అవార్డులుంటాయని పేర్కొన్నారు. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడు ఇంటిపై థియేటర్స్ వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని నిర్ణయించారు. తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్ప బాధ్యతని పరుచూరి గోపాలకృష్ణకి అప్పగించారు. ఈ సమావేశంలో పాల్గొన్నారు మురళీమోహన్. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతల కంటే సినిమా వాళ్ళకే ప్రజల్లో ఆదరణ ఎక్కువ అన్నారు. రాజకీయ నేతలకి పదవీ కాలం పూర్తయితే ప్రజల్లో ఆదరణ ఉండదన్నారు. కానీ సినిమా వాళ్ళ విషయంలో ప్రజలు అలా ఉండరని తెలిపారు ఆయన. తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి అందరూ కూడా తెలుగు సినిమా పండగ చేసుకోవాలి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ఎంతోమంది అనుకున్నా కానీ కార్యరూపం రాలేదు. ఒక రోజున ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబరు, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబరు, మిగిలిన అందరి విభాగాలతో కూడా కలిసి ఈ నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖున ఈ పండగ చేసుకోవాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం, అలాగే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఫ్లాగ్, మనకు ఒక జెండా ఉండాలి. ఈ ఉత్సవం చేసుకునే రోజున ప్రతి థియేటర్ మీద జెండా ఉండాలి. ప్రతి సినిమా పరిశ్రమ ప్రతి వ్యక్తి కూడా ఇంటి దగ్గర జెండా ఎగరేసుకొని ఒక జెండా పండగలాగా కూడా చేసుకోవాలన్న ఆలోచన కూడా చాలా బాగుంది. మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇదివరకు నంది అవార్డులు ఇచ్చేవి, ఇవ్వటం మానేసారి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా. మనమే మన ఛాంబర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ చేసి అవార్డులు ఇద్దామని చెప్పిన ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన అండి. డెఫినెట్గా చేసుకుందాం. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా మనం ఆధారపడకుండా. ఫిలిం ఛాంబర్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద అసోసియేషన్, మూల అసోసియేషన్ అన్నమాట. మిగిలిన అందరూ కూడా అందులో భాగస్థులమే. ఒక మా అనండి, రైటర్స్ అసోసియేషన్ అవనండి, డైరెక్టర్స్ అవనండి, ఏదైనా అన్నీ కూడా ఛాంబర్లోంచి వచ్చినాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ తరఫున, తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున, లేకపోతే తెలుగు ఫిలిం ఛాంబర్ తరఫున దీన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డులు కూడా ఇవ్వటం అనేది చాలా మంచి ఆలోచనగా తెలియజేస్తూ, ఇవాళ ఫిలిం చేంబర్ లో జరిగిన సమావేశంలో అవార్డులపై నిర్ణయం తీసుకున్నట్టు సెక్రటరీ దామోదర్ ప్రసాద్ చెప్పారు. ఈ మీటింగ్స్ కి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ తో పాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలు కూడా హాజరయ్యారు. విభజన తర్వాత టాలీవుడ్ లో అవార్డుల ప్రకటనే లేదు. 10 ఏళ్లుగా పెండింగ్ లోనే ఉంది అవార్డుల అంశం. ఇక ఈ నేపథ్యంలో అవార్డులకి రూపకల్పన చేస్తూ చేంబర్ తీర్మానం చేసింది. ప్రతి ఏటా ఫిబ్రవరి 6న చేంబర్ నుంచి పురస్కారాల ప్రదానం ఉంటుందని ప్రకటించింది. ఛాంబర్ నుంచి బేసిక్గా ఇండస్ట్రీ కోసం ఫస్ట్ అవార్డ్స్ అనేది ఛాంబర్ ద్వారా చేద్దామని గవర్నమెంట్స్ చేస్తాయి. అది వాటికి దీనికి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా, మన తెలంగాణ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా అవి రన్ అవుతాయి. ఛాంబర్ తరఫున ఇండస్ట్రీకి ఒక ఫంక్షన్ పెట్టి ఛాంబర్ ద్వారా ఇండస్ట్రీలో పెద్దల ద్వారా, ప్రతి ఇండస్ట్రీలో ఉన్న అనుభవికుల ద్వారా అవార్డ్స్ డిసైడ్ చేసి ప్రతి సంవత్సరం టేక్ ఆఫ్ ఛాంబర్ ద్వారా చేద్దామనేది ఒక ఆలోచన. వచ్చే సంవత్సరం నుంచి ఇట్లా దీన్ని కంబైన్ చేసే ఈవెంట్ కూడా బాగుంటుంది. అందరికి అన్ని శాఖలు కలుపుకునేటట్టు ఉంటుంది. దిస్ ఇస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద గవర్నమెంట్.